ఎన్నికలు అనేవి ఒక మజిలీనే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ ఈ మారీచ శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. అసలు మేము ఏం చేశామని చెప్పుకొని ఏం చేశామని చెప్పడానికి అసలు 14-19 మధ్య అధికారంలో అంటే మొన్న 4 ఏళ్ల క్రితం వరకు 4.5 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న వ్యక్తి ఇదిగో నేను ఈ 14-19 మధ్య చేశాను రేపు వచ్చాక చేస్తానని చెప్పడానికి ఒక్క మాట అంటే ఒక్కటన్నా అనగలుగుతున్నా చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి మాట్లాడుతూ విన్నా ఎక్కడన్నా అంటాడేమో అని. ఎంతసేపు రేపు నేను ఇది ఇచ్చినాక చేస్తా అంటాడు. నిన్నెందుకు చేయలేదనే చెప్పాడు. లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే ఇస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి అవి గుర్తొస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయలేదన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. అది వయసు పెరిగింది, ఇంక అయిపోయింది. ఆయనకు అది గుర్తుండక కూడా చేయండొచ్చు, కానీ వెనక కొడుకున్నాడు, అతనికన్నా ఉండాలి. తను కూడా మంత్రిగా ఉన్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు అతను. ఏదో ఇప్పుడు కొత్తగా ఈరోజు మనం చిన్నప్పుడు హిస్టరీలో చదివేవాళ్ళం, చైనా నుంచి ఎవడో వచ్చి ఇక్కడ ఇది చూశాను అక్కడ అది చూశాను అన్నట్టు. నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఇంతకుముందు ఎందుకు చూడలే? 5 ఏళ్ళు 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. ఎక్కడ ఎన్నికల ఎన్నిక కాకుండా మంత్రిగా ఉన్నాడు. తండ్రి కొలువు కాబట్టి మంచిదే, ఆయన చేసుకున్నాడు, ఈయన ఉన్నాడు. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను? ఎక్కడ చేస్తాను? ఏం మరి అప్పుడు ఆ రోజు తిరగలేదా? ఏ రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు లేరా? ఆ రోజు ఈ కళ్ళనీళ్ళు ఎక్కడ కనపడలేదా? మీరు చేసిన అరాచకం వల్ల ఏమైనా చేసినా ఎందుకు కనపడవు? పోనీ అంతా చేసి నువ్వు పోటీ చేసి నువ్వు ఎక్కడైతే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న దగ్గర పోటీ చేసి ఎందుకు ఓడిపోయినావు? ఇవన్నీ జనం ఎందుకు మర్చిపోతారు? ఎందుకు అధికారంలోంచి ఈడ్చి కొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీటన్నిటికీ అతను ఇవ్వాలా? నిన్న అతిథిగా వాళ్ళ ఇంటికి పోయి బలవంతంగా పిలుచుకొచ్చిన పవన్ కళ్యాణ్ చెప్పాలా? అతన్ని మరీ విచిత్రం. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ కుదిరిందంటే ఏం కమ్యూనికేషన్ తెలియదు. 19 ఎన్నికలకు ముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో, ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ అతను చెప్పడు. కానీ ఇక ముందు మాత్రం శాశ్వతంగా మైత్రి కొనసాగాలని కాదు. ఎందుకు కొనసాగాలి? కొన్ని ఆయనైనా ఏం చేయాలంటాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏమీ లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా. ఈయనను దించడం అనేది ఏకైక లక్ష్యం. అదొక పవిత్ర కార్యక్రమం, ఇది ఒక చారిత్రక ఆవశ్యకత అని చెప్తూ చేతిలో మీడియా ఉంది కదా అని అడ్డంగా అబద్ధాలతో మళ్ళీ వచ్చి మీద పడుతున్నారు. ఒక రకమైన పొర కమ్మాలని చూస్తున్నారు, కళ్ళకు గంతలు కట్టాలని చూస్తున్నారు. దీని పట్ల అప్రమత్తంగా అందరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నేను ఇంతకుముందు అన్న మహాయజ్ఞం ఇలాగే కొనసాగడం కోసం అది రాష్ట్రం అవసరం. రాష్ట్రం అవసరము. రాష్ట్రం ఏదైతే ఇప్పుడు యజ్ఞం జరుగుతుందో ఇది కంటిన్యూ కావాలంటే పేదల జీవితాల్లో వచ్చిన ఈ మేలి మలుపు, మేలి మార్పు ఏదైతే ఉందో ఇది మరింత మంచికి దారి తీయాలంటే, శాశ్వతంగా ప్రతి కుటుంబము తన భవిష్యత్తును తాను రాసుకోగలిగి, తమ బిడ్డలను బాగా చదివించుకోగలిగి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలిగి, ఏమైనా జబ్బులు వస్తే మంచి వైద్యం చేయించుకోగలిగి ఉచితంగా, మనం చేసే వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండాలో పూర్తి స్థాయిలో వస్తున్న ఆ సాయాన్ని కొనసాగించుకోవాలనుకుంటే, ఈ మేలు మార్పులు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు కావాలని ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో రాష్ట్రం మొత్తం ఈరోజు అది నిజం చేసే దిశగా మనం కార్యకర్తలుగా ఈ మారీచ శక్తులను ముందు వాళ్లను పక్కకు తప్పించే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి ఏమరపాటు రాకుండా, వాళ్ళ వైపు నుంచి వస్తున్న దీనివల్ల మనం ఏమరపాటులో ఉండకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇది తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్తూ